హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందువుల పూజ గది ఎలా ఉండాలి అనే విషయంపై అనేక మంది అనేక విధాలుగా చెప్తారు. హిందువులు విగ్రహాల్ని దేవుని అవతారంగా భావిస్తారు. పూజా మందిరంలో ఎంతమంది దేవుళ్ళ విగ్రహాలను ప్రతిష్ఠించాలో, అసలు పూజ గది ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పూజ కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించండి, లేదంటే బెడ్రూమ్ లోపల తూర్పు ముఖంగా దేవుని విగ్రహాలను ప్రతిష్ఠించాలి. కొన్ని ఇళ్లలో టాయిలెట్ పక్కన పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు. అది చాలా తప్పు. పవిత్రమైన ప్రార్థనా మందిరం దగ్గర బాత్రూమ్ ఉండడం అనారోగ్యకరం. సాధారణంగా మన ఇళ్లలో ఓ పెద్ద తప్పు చేస్తారు. సెలవులకు ఊరెళ్తున్నాం కదా అని దేవుడి రూమ్కి తాళం వేయడం. అలా వేయడం వల్ల దేవుడిని మన ఇంట్లోకి రాకుండా ఆపినట్లు అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంట్లో వారం వారం పూజ చేస్తున్నారనే అప్పుడే దేవుడి గది శుభ్రం చేస్తారు. అలా కాకుండా రోజువారి దినచర్యలో భాగంగా దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. దేవుడి ఫోటోల్లో ఎప్పుడూ దంపతుల ఫోటోలు ఉంచాలట. అలా చేయడం వల్ల జీవితంలో అపశృతులు చోటు చేసుకోకుండా ఉంటాయి. దేవతలకు అధిపతులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి ఫోటోలు తప్పనిసరిగా ప్రతిష్ఠించాలని సహస్ర పురాణం చెబుతుంది. దేవుడి గదిలో ఎన్ని విగ్రహాలైనా పెట్టుకోవచ్చు. గుడి కాదంటారా? ఇల్లే దేవాలయం అని పెద్దలు చెప్పారు కదా, దాన్ని ఫాలో అవ్వండి. మన ఇంటి కిచెన్ రూమ్లో పూజ గదిని పెట్టుకోకూడదు. ఎందుకంటే వంటగది ఎప్పుడూ చిందరవందరగా ఉంటుంది. అందుకు లేదంటే రూమ్ పరిశుభ్రంగా ఉంచుకొని దైవారాధన చేయడం తప్పు కాదు. మన ఇంటి దేవుడి గుడిలో 3 వినాయక విగ్రహాలు, 2 శివలింగాలు పెట్టడం మంచిదేనట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయగలరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.